మహాభారతంలో మొదటి పర్వం ఆది పర్వం. కానీ మహాభారతం చదివేటప్పుడు విరాట పర్వంతో మొదలు పెట్టాలని కొందరు చెప్తారు. దీనికి ప్రమాణం ఏదైనా ఉందా? మహాభారతం ఎందుకంటే లోకంలో ఆధునిక కాలంలో పారాయణ విధానం అనేది ఒకటి వచ్చింది. లలితా సహస్రనామ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, అలాగే భాగవత సప్తాహం 7 రోజులు భాగవతం చదవటం, మహాభారత పారాయణం. అయితే ఒక్కొక్క పుస్తకాన్ని చదివేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి అని మన పెద్దవాళ్ళు చెప్పారు. ప్రస్తుతానికి మనం పరిమితం అవుదాం. మహాభారతం చదివేటప్పుడు ఏ నియమం ఉంది, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? మహాభారతం చదవటం కానీ లేదా ఉపన్యాసం చెప్పేటువంటి వాడు కానీ ఏ ఘట్టం నుంచి మొదలు పెట్టాలి అని అంటే, ఎందుకనంటే నన్నయ్య గారు ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వం సగం రాసి చనిపోయారు. తర్వాత వచ్చినటువంటి తిక్కన గారు అయ్య బాబోయ్ ఆయన అరణ్య పర్వంలో సగం రాసి ఆయన చనిపోయారు, మిగతాది అనువాదం చేయకుండా. నేను కనుక ఆ మిగిలిన దాన్ని కనుక సంస్కృతంలోంచి తెలుగులోకి అనువాదం చేస్తే నాకు ఎటువంటి విపత్తు వస్తుందో అని చెప్పి తిక్కన గారు ఏం చేశారు, ఆ అరణ్య పర్వంలో సగం దాన్ని ఏం అనువాదం ముట్టుకోవాలి. అరణ్య పర్వం తర్వాత వచ్చేటువంటిది విరాట పర్వం. విరాట పర్వం మొదలుపెట్టి అక్కడి నుంచి అనువాదం చేశారు. మిగిలిన 15 పర్వాలు ఈయన అనువాదం చేశారు. ఆయనేమో మొత్తం 18 పర్వాల్లో 2.5 పర్వాలేమో నన్నయ్య భట్టు గారు అనువాదం చేశారు, మిగతా 15 పర్వాలు తిక్కన గారు తెలుగులోకి అనువాదం చేశారు. మధ్యలో అర ఉంది. ఈ అరని తర్వాత వీళ్ళిద్దరి తర్వాత వచ్చినటువంటి ఎర్రా ప్రగడ అనేటువంటి ఆయన ఆ అరభాగాన్ని ఆయన పూర్తి చేశారు, అనువాదం చేశారు. అందుకే ఆ ముగ్గురిని కవిత్రయము అని అంటారు. కాబట్టి ఇలాంటి భయాలు తిక్కన గారు అంతటా ఆయనకు ఉన్నాయి. ఆయన కూడా అరణ్య పర్వంలో సగభాగం పూర్తి చేయకుండా విరాట పర్వం నుంచి మొదలు పెట్టాడు. కాబట్టి విరాట పర్వం కళ్యాణాత్మకమైనటువంటిది. కాబట్టి ఎందుకంటే విరాట పర్వం చిట్ట చివరే ఈ ఉత్తరకి సంబంధించినటువంటి కళ్యాణం వస్తుంది. కాబట్టి కళ్యాణం అంటే శుభం. కాబట్టి విరాట పర్వంతో మొదలు పెట్టండి ఎప్పుడైనా సరే భారతం చదివేటప్పుడు, ఆది పర్వం నుంచి వద్దు అని లోకంలో కొంతమంది మొదలు పెట్టారు. అబ్బెబ్బెబ్బే అది కాదయ్యా, అసలు వ్యాసుడు ఏం చెప్పాడు? రచయిత చెప్తాడు కదా ఇక్కడి నుంచి చదవమని అంటే, వ్యాసుడే సంస్కృత భారతంలో చెప్పాడమ్మా. నేను కూడా చదివాను. ఏమిటంటే అనుక్రమణక నుంచి కొంతమంది చదువుతారు, ఆస్తిక పర్వం నుంచి కొంతమంది చదువుతారు అని చెప్పాడు. ఎక్కడ విరాట పర్వం నుంచి చదువుతారు అనే విషయాన్ని వ్యాస భగవానుడు చెప్పలేదు. ఆస్తిక పర్వం ఆది పర్వంలోనే ఉంది. అనుక్రమణిక అంటే ఇప్పుడు మనం పుస్తకాలు కనుక మనం ముద్రిస్తే విషయ సూచిక అని పెడతాం చూడండి. అనుక్రమణిక అంటే ఈ పర్వాలు ఉన్నాయి, ఈ పర్వాల విశేషాలు ఇవని చెప్పేటువంటిది అనుక్రమణిక పర్వము అని అంటారు. అక్కడి నుంచి కొంతమంది అప్పటికే 2 రకాలు ఉన్నాయని వ్యాసుడే చెబుతున్నాడు. కొంతమంది ఏమో ఆస్తిక పర్వం. ఆస్తిక పర్వం అంటే సర్పయాగాన్ని జనమేజయుడు చేసేటువంటి సర్పయాగాన్ని ఆపటానికి ఆస్తికుడు అనేటువంటి వాడు జనమేజయుడి దగ్గరికి వచ్చి, ఎందుకనంటే పాములన్నీ కూడా పాముల జాతి నశించిపోతుంది అయ్యా, ఎవరో ఒకడు చేసినటువంటి పనికి జాతి మొత్తాన్ని నాశనం చేయవద్దు. ఎంత గొప్ప ప్రబోధం అమ్మ. కులంలో ఒక్కడు చేసినందుకు ఆ కులం మొత్తాన్ని నాశనం చేయాలనుకునే పద్ధతి మంచిది కాదు అనేటువంటి హితోపదేశాన్ని ఆస్తికుడు అనేటువంటి వాడు జనమేజయుడికి చెప్తాడు. అప్పుడు సర్పయాగం ఆపుతాడు. కాబట్టి ఇటువంటి హితోపదేశాలతో కూడుకున్నటువంటి ఆస్తిక పర్వం నుంచి మొదలు పెట్టండి అని కొంతమంది చెప్తున్నారు, అనుక్రమణిక పర్వం నుంచి మొదలు పెట్టండి అని కొంతమంది చెప్తున్నారు అని వ్యాసుడే స్వయంగా రాశాడు. విరాట పర్వం సంగతి ఆయన చెప్పలేదు. కాబట్టి భారతం మొదలు పెట్టాలనుకున్నటువంటి వాళ్ళు వ్యాసుడు చెప్పినటువంటిది, ఎందుకంటే ఆయన చెప్పింది తిరుగులేనటువంటిది. కాబట్టి ఈ రెండింటిలో ఎక్కడో ఒకటి నుంచి మొదలు పెట్టండి, కానీ విరాట పర్వం నుంచి మొదలు పెట్టడం అనేది లోకంలో ఎవరో కొంతమంది మాత్రమే ప్రచారం చేస్తున్నారు.